తిరుమల శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిత్యం భక్తులతో కిటకిటలాడే లడ్డూ ప్రసాదాలను అందజేసే ప్రాంతాల్లో ఈ ఘటన జరగడంతో భక్తులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. 47వ నెంబర్ కౌంటర్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కంప్యూటర్ సిస్టమ్ కు సంబంధించిన యూపీఎస్ లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. చూడు కమ్మి తాకద్దు కమ్మిని కమ్మి తాకద్దు ఎర్త అవుతాను తిరుమలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధానంగా ఆలయం లోపల వెలుపల ఉన్నటువంటి లడ్డూ కౌంటర్ దగ్గర షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, విజయ్ చంద్రిక కాసేపటి క్రితం తిరుమలలోని లడ్డూ ప్రసాద వితరణశాలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భక్తులకు లడ్డూ ప్రసాదాలు జారీ చేసేటటువంటి 41వ కౌంటర్ లో ఉన్నటువంటి కంప్యూటర్లోని యూపీఎస్ లో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు చూసినటువంటి భక్తులు భయంతో భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి కూడా పరుగులు తీసినటువంటి పరిస్థితుంది. ఆ తర్వాత సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది హుటాహుట్టున అక్కడ చేరుకుని మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి అయితే అదుపులోకి వచ్చింది. అయితే మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో అక్కడ దట్టంగా కూడా పొగలు వ్యాపించడంతో చుట్టుపక్కల లడ్డు కౌంటర్ లో ఉన్నటువంటి భక్తులు కూడా అక్కడ మంటలు అలాగే పొగను చూసి కూడా భయానికి గురి అక్కడి నుంచి కూడా పరుగులు తీసినటువంటి పరిస్థితుంది. అయితే కంప్యూటర్ లో ఉన్నటువంటి యూపీఎస్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ధృవీకరించారు. వెంటనే మంటలను అదుపులోకి కావడంతో పెద్ద ప్రమాదం కూడా తప్పినటువంటి పరిస్థితుంది. ప్రస్తుతానికైతే లడ్డు కౌంటర్ లో సాధారణ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం భక్తులు కూడా టీటీడీ సిబ్బంది లడ్డు ప్రసాదాలను కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విజయ చంద్రిక, అక్కడ ఉన్నటువంటి వారు ఏం చెప్తున్నారు ఈ ప్రమాదానికి సంబంధించి? అనుకోకుండా అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతోనే మంటలు వ్యాపించాయని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. అయితే అప్రమత్తమైనటువంటి భద్రతా సిబ్బంది వెంటనే అక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం అందించడంతో వాళ్ళు హుటాహుటిన అక్కడ చేరుకుని కూడా మంటలను అదుపులోకి తేవడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ వరుసగా కూడా కౌంటర్లు ఉంటాయి. ఆ కౌంటర్ లో ఒక కౌంటర్ నుంచి మరొక కౌంటర్ గాని మంటలు గాని వ్యాపించి ఉంటే మాత్రం పెను ప్రమాదమే సంభవించి ఉండేది. అయితే ఆ సిబ్బంది అప్రమత్తతో వెంటనే మంటలను అదుపులోకి తేవడంతో ఆ మంటలు కూడా ఆ కౌంటర్ వరకే పరిమితమైంది. దీంతో అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా ఇబ్బంది కలగకుండా ఏదైతే 40వ కౌంటర్ వద్ద లడ్డూల కోసం ఉన్నటువంటి భక్తులు మాత్రం ఆ మంటలు చూసి భయభ్రాంతులకు గురై పక్కకు పరుగులు తీయడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులంతా కూడా బయటకు వెళ్ళిపోవడం, వెంటనే భద్రతా సిబ్బంది కూడా అక్కడ పక్కన ఉన్నటువంటి కౌంటర్ లో ఉన్నటువంటి భక్తులను కూడా అక్కడి నుంచి పంపించేయడంతో ప్రమాదం అయితే తప్పింది. విజయ చంద్రిక, థ్యాంక్ యూ జితేంద్ర. తాకద్దు ఎర్త అవుతాను Hey,